హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అవ్వగానే అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అంటే అందులో ఉన్న 242 మంది ప్రయాణికులు అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బతికే అవకాశం లేదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈవెన్ అహ్మదాబాద్ సిపి కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒక అదృష్టవశాత్తు ఒక మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రం అక్కడ నుంచి బయట పడడం అయితే జరిగింది. అతని పట్ల ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతన్ని ఇప్పుడు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న సమయంలో ప్రధాని మోదీ గారు కూడా వెళ్లారు. అసలు ఎలా బయటపడ్డారు? ఫ్లైట్‌లో ఏం జరిగిందని చెప్పేసి ఆరా తీయడం కూడా జరిగింది. అతను కూడా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. మరి అతను ఏం చెప్తున్నాడు? ఎలా బయటపడ్డారు? సో ఫ్లైట్‌లో ఏం జరిగింది? దీనికి సంబంధించి అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇప్పుడు ఇదే అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అరవింద్ కొల్లి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఒక్కరైతే బయటపడడం జరిగింది. సో విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి సో A11 అనే ఒక సీట్లో కూర్చున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అతను ఏం చెప్తున్నారు మీడియాతో, మరి ఎలా బయటపడ్డారు, అసలు ఫ్లైట్లో ఏం జరిగింది? ఇదే మోదీ గారు కూడా ఆరా తీసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి అతని గురించి బేసికల్గా ఒక విషయం చెప్పాలి. అసలు ఏమాత్రం బతికే అవకాశం లేదని DGCA ప్రకటించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ నుంచి క్లారిటీ వచ్చింది. ఎయిర్ ఇండియా ప్రకటించింది. రెండోది అహ్మదాబాద్ కమిషనర్ ప్రకటించారు. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ నుంచి కూడా చాలా క్లియర్ ప్రకటన వచ్చింది. అసలు ఎవరి బతికేయడానికి అవకాశమే లేదు, ఆ స్థాయిలో క్రాష్ అయింది అనేది ఒక కంక్లూజను, ఒక రకమైనటువంటి అభిప్రాయానికి అందరూ వచ్చారు. సడన్గా ఈ మృత్యుంజయుడు లేచి వచ్చాడు. కొంత కాలినటువంటి గాయాలు, ఆయన ఒక ట్రౌమాలో ఉన్నారు, ఆయన ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఒకటి రెండు మాటలు మాట్లాడి ఆయన తర్వాత చికిత్సకు వెళ్ళినటువంటి పరిస్థితి. చికిత్స సందర్భంగా ఆయన బాడీ స్పందించిన తీరు ఇవన్నీ కూడా ఒక గణనీయమైనటువంటి రీతిలోనే స్పందించింది. బాడీ కూడా స్పందించింది. తర్వాత ఈరోజు ప్రధాని కూడా ఆయన ఓదార్చారు. ప్రధానితోటి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చాలా క్లారిటీగానే చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించారు. ఆయన సొంత తమ్ముడు అదే ఫ్లైట్లో మరొక సీట్లో ఉండి స్పాట్లో మరణించారు. ఈ రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం 11A సీట్లో ఉన్నట్టు. 11A అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 11 అంటే నెగిటివ్గా ఫీల్ అవుతున్న పరిస్థితి. 11A సీట్లో కూర్చున్నాడు ఆయన. 11A సీట్లో కూర్చున్నటువంటి అంటే బోయింగ్ డిజైన్ ప్రకారం 11A అనేది నాకు తెలిసి ఒక మన యాక్చువల్గా కొంచెం ఐసోలేట్ అయినటువంటి సీటుగా చెప్తారు. నాకున్న సమాచారం మేరకు, నాకు తెలిసిన సమాచారం మేరకు 11A సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఐసోలేట్, అసలు ఎవరు ఆప్ చేసుకునేటువంటి సీట్ అది, పెద్దగా ఎవరు ఆప్ చేసుకునే సీట్ అది. ఆ సీట్లో కూర్చోటం ద్వారా ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి, అంటే ఒక ఎగ్జిట్కి దగ్గరగా ఉన్నారా లేదంటే ఏంటి అనేది మరింత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 11A సీట్లో ఉండటం మూలంగానే సేవ్ అయ్యాడు అనే వాదన ఒక పక్కన ఉంటే, మరో పక్కన అసలు అంటే ఈయనతో పాటు ఉన్నటువంటి మిగతా ప్రయాణికులు కానీ క్రూ మెంబర్స్ కానీ ఎవరు కూడా తప్పించుకోవడానికి కానీ మరొకటానికి కానీ ఆస్కారం లేదు అనేటటువంటి అంశం. అయితే ఒక ప్రధాన అంశం చక్కర్లకు కొడుతోంది సోషల్ మీడియాలో. అదేంటంటే 11A సీట్లో ఉన్నప్పటికీ ఆయన మొత్తం ఫ్లైట్కి సంబంధించినటువంటి అన్ని మార్గాలు మూసేసి ఉన్నప్పుడు ఈయన ఎట్లా బయటకు వచ్చాడు అనే ప్రశ్న, దానికి రమేష్ విశ్వాస్ కుమార్ కానీ DGCA కానీ బోయింగ్ కంపెనీ కానీ వీళ్ళందరూ దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలి. కానీ ఇదైతే విస్తృతంగా చక్కర్లు కొడుతుంది. దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా, లేదా రమేష్ కుమార్ కుట్రధార అనేటటువంటి వార్తలు అయితే విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. రెండోది వాళ్ళ సోదరుడు, మరో సీట్లో కూర్చున్నటువంటి సోదరుడు ఆ స్పాట్లో మరణించారు. అంటే వాస్తవంగా ఘటన జరిగినటువంటి తీరును చూస్తే, అంటే బయట నుంచి చూసే మనలాంటి వాళ్ళకి కానీ అక్కడ ఘటనలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటి క్లారిటీ వచ్చేది ఏంటంటే, ఇది ఎక్కడ మనిషి తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నాయి. దీన్ని ఇతను ఎట్లా వచ్చాడు అనేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా 4 రోజుల తర్వాత జరగబోయేటువంటి విచారణ తర్వాత ఏమొస్తుంది అనేది చూడాలి. అయితే ఇతన్ని మాత్రం
నిజంగానే నువ్వు అన్నట్టుగా మృత్యుంజయుడిగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మృత్యుంజయుడిగా మొత్తం 240 పైగా ఉన్నటువంటి వ్యక్తులు అదే సందర్భంలో అది పడిపోయే క్రమంలో ఒక మెడికల్ కాలేజ్ మీద పడింది కాబట్టి ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మెడికోసు నర్సింగ్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి ఆ నంబర్ ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ ఈ మొత్తంలో ఒకడే అదృష్టవంతుడని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ అదృష్టవంతుడితో పాటు సోషల్ మీడియా ఇంకొక వాదన చక్కర్లు కొడుతుంది. దేవుడే రక్షించాడు ఈ రమేష్ విశ్వాస్ కుమార్ని, దేవుడి మీద అంటే ఆయన దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అన్న ఒక పోస్ట్కి ఒక ట్వీట్కో మొదలైనటువంటి వివాదం ఇప్పుడు బాగా విస్తృతంగా చేస్తుంది. ఆయన నాస్తికుడు కాబట్టి ఎటువంటి దేవుడికి థ్యాంక్స్ చెప్పే పని ఉండదు అని ఇక్కడ రిప్లై చూస్తాను. ఆ రిప్లై ఆధారంగా ఇక ఇప్పుడు చర్చ మొదలైంది. ఆయన నాస్తికుడు కాబట్టే బయటపడ్డాడు అనేటటువంటి ఒక వాదన బయటకు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో జరిగేటటువంటి చర్చల్లో ఈ రకమైన ఒక్క పాయింట్ తీసుకొని ఆ పాయింట్ చుట్టూ రకరకాల చర్చోపచర్చలు, కౌంటర్ రిప్లైస్, రీట్వీట్లు ఇవన్నీ కూడా వస్తాయి. అయ్యో అన్నీ అంటే సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్కి మనం ప్రత్యక్ష సాక్షులం కాబట్టి ఇదైతే క్లియర్గానే ఆ రకమైనటువంటి ఇదేమో అతీతంగా లేదు, ఇది కూడా అట్లాగే ఉంది అని చెప్పాలి. ఓకే, అతన్ని ఒక ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతను ట్రీట్మెంట్ తీసుకున్న టైంలోనే మరి ఆ ఛానల్కి ఏం చెప్తున్నారు సార్? ఛానల్కి అతను చెప్తుంది, నేను అసలు గందరగోళంలో ఉన్నాను, ఏం జరిగిందో నాకు తెలియదు, నేను లేచేసరికి చుట్టూ శవాలు గుట్టలు పడి ఉన్నాయి, వాటిలోంచి లేచి అప్పటికే కొన్ని బర్న్స్ అయినాయి నాకు, దాంట్లోంచి లేచి నేను నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్లో ఎక్కాను అనేది చెప్తున్నారు. మనకి నిన్న జరిగినటువంటి ఘటన జరిగిన వెంటనే వచ్చిన వీడియోలో ఆ బర్న్స్ని అంటే బర్న్స్ అట్లాగే ఉన్నాయి, ఆయన కాస్త దూరం నడుస్తూ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళే క్రమంలో ఒక వీడియో బయటకు వచ్చింది. ఘటన తర్వాత ఆ వ్యక్తి బయటికి రావటం, ఆ వ్యక్తికి సంబంధించిన మత విశ్వాసాల దగ్గర నుంచి అన్నిటి చుట్టూ రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి అంటే ఒక ఐడియాలజీకి సంబంధించిన చర్చ అయితే జరుగుతుంది. ఇది